తప్పకుండా అండి. వాళ్ళు దేవుని దర్శనం కోసం అని వెళ్ళి వాళ్ళు స్వయంగా దేవుని దగ్గరికే వెళ్ళిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం అండి. ఏదేమైనప్పటికీ ఈ ఒక్క ఘటనే కాదండి. మనం గతంలో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఘటనలు ఉన్నాయి. ఎందుకంటే పుష్కర ఘాట్‌లో చాలా మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతి టెంపుల్‌లో కూడా ఒక 10, 15 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సింహాచలంలో కానివ్వండి అనేక హిందూ దేవస్థానాలలో ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదంటే అధికారుల నిర్లక్ష్యం వలన ఈ ప్రజలైతే చనిపోవడం జరుగుతుంది. సో ప్రభుత్వాలు వీటిపైన నిష్పక్షపాతంగా వ్యవహరించి దీనిపైన పూర్తి విచారణ అయితే జరపాలని నేను అదే అండి. ఏదనేది అక్కడ పూర్తి నిష్పక్షపాతంగా అక్కడ విచారణ అనేది జరిగితేనే పూర్తి నిజాలు అనేవి బయటకు వస్తాయి. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు 50,000 1,00,000 నష్టపరిహారం అనేది ఇవ్వడం అనేది చాలా బాధాకరం అండి. చాలా అంటే చాలా బాధాకరం. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవద్దని మేము కోరుకుంటానండి. ఎందుకంటే ఒక మనిషి విలువ ₹1,00,000 50,000 అండి. మినిమం 20 లక్షలు 25 లక్షలు ఇస్తేనే ఆ కుటుంబం ఎంతో కొంత ఆ బాధ నుండి తేరుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్న ఆర్మీలో చనిపోయిన కుటుంబాన్ని చూసాము. వాళ్ళ సొంత తన డబ్బులతోటి తన జనసేన పార్టీ డబ్బులతోటి ఒక కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మనిషి మన ప్రాణాన్ని మనం డబ్బుతో వెలకట్టలేము కాబట్టి మినిమం వాళ్ళు ఒక 10 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు అప్పులు లేకుండా జీవించడానికి మినిమం 25 లక్షల నుండి 30 లక్షల లోపు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలి. అదేవిధంగా గాయపడ్డ బాధితులకు కూడా 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. అంటే ఎప్పుడు సనాతన ధర్మం అని చెప్తూ మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తే బాగుంటది? అదే అండి, నేను ఇప్పుడు అదే చెప్తున్నా కదండి. ఎందుకంటే ఇది చాలా బాధాకరం అంటలేనా. ఎందుకంటే ఒక 50,000 రూపాయలు ₹1,00,000 ఇవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే ఉగ్రవాదుల ఘటనలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వ డబ్బులు 25 లక్షలు 30 లక్షలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదు. సో ఏదేమైనప్పటికీ మీరు అన్నట్టు సనాతన ధర్మం చెప్తూ ముందుకు సాగే ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనేది ఒక ప్రజల్లో ఒక ప్రశ్నగా మారింది. అదేవిధంగా గతంలో మనం చూసినట్టయితే హిందూ దేవస్థానాలపై అనేక దాడులు జరుగుతున్నాయి. ఆంజనేయుని చెయ్యి ఇరిగింది, అదేవిధంగా రథం కాలిపోయింది, అనే విధంగా అనేక విమర్శలు గుప్పించిన నాయకులు ఈ రోజు అధికారంలోకి రాగానే ఎందుకు ప్రజలను నిర్లక్ష్యంగా పట్టించుకుంటున్నారు అనేది అర్థం కావడం లేదు. అదే అంటున్నాండి, దానిపైన పూర్తి విచారణ జరపాలి. ఎందుకంటే మనము అది హిందూ ప్రజల మనోభావాలకు కూడా సంబంధించింది. అదేవిధంగా ఎందుకంటే మనం ఏదో గుడ్డిగా చెప్పడం ప్రజలను మోసం చేయడం అనేది కాదండి ఇక్కడ కాన్సెప్ట్. అది ఏదైనా పూర్తిగా అక్కడ విచారణ అయితే జరపాలి. ఆ బాధిత కుటుంబాలకు తప్పకుండా అయితే న్యాయం అయితే జరగాలనేది నేను అనుకుంటున్నాను. తప్పకుండా అండి. వాళ్ళు దేవుని దర్శనం కోసం అని వెళ్ళి వాళ్ళు స్వయంగా దేవుని దగ్గరికే వెళ్ళిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం అండి. ఏదేమైనప్పటికీ ఈ ఒక్క ఘటనే కాదండి. మనం గతంలో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఘటనలు ఉన్నాయి. ఎందుకంటే పుష్కర ఘాట్‌లో చాలా మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతి టెంపుల్‌లో కూడా ఒక 10, 15 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సింహాచలంలో కానివ్వండి అనేక హిందూ దేవస్థానాలలో ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదంటే అధికారుల నిర్లక్ష్యం వలన ఈ ప్రజలైతే చనిపోవడం జరుగుతుంది. సో ప్రభుత్వాలు వీటిపైన నిష్పక్షపాతంగా వ్యవహరించి దీనిపైన పూర్తి విచారణ అయితే జరపాలని నేను అదే అండి. ఏదనేది అక్కడ పూర్తి నిష్పక్షపాతంగా అక్కడ విచారణ అనేది జరిగితేనే పూర్తి నిజాలు అనేవి బయటకు వస్తాయి. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు 50,000 1,00,000 నష్టపరిహారం అనేది ఇవ్వడం అనేది చాలా బాధాకరం అండి. చాలా అంటే చాలా బాధాకరం. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవద్దని మేము కోరుకుంటానండి. ఎందుకంటే ఒక మనిషి విలువ ₹1,00,000 50,000 అండి. మినిమం 20 లక్షలు 25 లక్షలు ఇస్తేనే ఆ కుటుంబం ఎంతో కొంత ఆ బాధ నుండి తేరుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్న ఆర్మీలో చనిపోయిన కుటుంబాన్ని చూసాము. వాళ్ళ సొంత తన డబ్బులతోటి తన జనసేన పార్టీ డబ్బులతోటి ఒక కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మనిషి మన ప్రాణాన్ని మనం డబ్బుతో వెలకట్టలేము కాబట్టి మినిమం వాళ్ళు ఒక 10 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు అప్పులు లేకుండా జీవించడానికి మినిమం 25 లక్షల నుండి 30 లక్షల లోపు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలి. అదేవిధంగా గాయపడ్డ బాధితులకు కూడా 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. అంటే ఎప్పుడు సనాతన ధర్మం అని చెప్తూ మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తే బాగుంటది? అదే అండి, నేను ఇప్పుడు అదే చెప్తున్నా కదండి. ఎందుకంటే ఇది చాలా బాధాకరం అంటలేనా. ఎందుకంటే ఒక 50,000 రూపాయలు ₹1,00,000 ఇవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే ఉగ్రవాదుల ఘటనలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వ డబ్బులు 25 లక్షలు 30 లక్షలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదు. సో ఏదేమైనప్పటికీ మీరు అన్నట్టు సనాతన ధర్మం చెప్తూ ముందుకు సాగే ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనేది ఒక ప్రజల్లో ఒక ప్రశ్నగా మారింది. అదేవిధంగా గతంలో మనం చూసినట్టయితే హిందూ దేవస్థానాలపై అనేక దాడులు జరుగుతున్నాయి. ఆంజనేయుని చెయ్యి ఇరిగింది, అదేవిధంగా రథం కాలిపోయింది, అనే విధంగా అనేక
ఆ విమర్శలు గుప్పించిన నాయకులు ఈ రోజు అధికారంలోకి రాగానే ఎందుకు ప్రజలను నిర్లక్ష్యంగా ఆ, పట్టించుకుంటున్నారా అనేది అర్థం కావడం లేదు. అదే అంటున్నా అండి, దానిపైన పూర్తి విచారణ జరపాలి. ఎందుకంటే మనము అది హిందూ ప్రజల మనోభావాలకు కూడా సంబంధించింది. అదే విధంగా ఎందుకంటే మనం ఏదో గుడ్డిగా చెప్పడం, ప్రజలను మోసం చేయడం అనేది కాదండి ఇక్కడ కాన్సెప్ట్. అది ఏదైనా పూర్తిగా అక్కడ విచారణ అయితే జరపాలి. ఆ బాధిత కుటుంబాలకు తప్పకుండా అయితే న్యాయం అయితే జరగాలనేది నేను అనుకుంటున్నాను. తప్పకుండా అండి, వాళ్ళు దేవుని దర్శనం కోసం అని వెళ్ళి వాళ్ళు స్వయంగా దేవుని దగ్గరికే వెళ్ళిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం అండి. ఏదేమైనప్పటికీ ఈ ఒక్క ఘటనే కాదండి, మనం గతంలో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో అనేక ఘటనలు ఉన్నాయి. ఎందుకంటే పుష్కర ఘాట్లో చాలా మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతి టెంపుల్లో కూడా ఒక 10-15 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సింహాచలంలో కానివ్వండి, అనేక హిందూ దేవస్థానాలలో ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రజలు అయితే చనిపోవడం జరుగుతుంది. సో ప్రభుత్వాలు వీటిపైన నిష్పక్షపాతంగా వ్యవహరించి దీనిపైన పూర్తి విచారణ అయితే జరపాలని నేను అదే అండి, ఏదనేది అక్కడ పూర్తి నిష్పక్షపాతంగా అక్కడ విచారణ అనేది జరిగితేనే పూర్తి నిజాలు అనేవి బయటకు వస్తాయి. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు 50,000 లక్ష రూపాయలు నష్టపరిహారం అనేది ఇవ్వడం అనేది చాలా బాధాకరం అండి. చాలా అంటే చాలా బాధాకరం. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవద్దని మేము కోరుకుంటానండి. ఎందుకంటే ఒక మనిషి విలువ లక్ష రూపాయలు 50,000 అండి. మినిమం 20 లక్షలు 25 లక్షలు ఇస్తేనే ఆ కుటుంబం ఎంతో కొంత ఆ బాధ నుండి తేరుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్న ఆర్మీలో చనిపోయిన కుటుంబాన్ని చూసాము. వాళ్ళ సొంత తన డబ్బులతోటి, తన జనసేన పార్టీ డబ్బులతోటి ఒక కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మనిషి మన ప్రాణాన్ని మనం డబ్బుతో వెలకట్టలేము కాబట్టి మినిమం వాళ్ళు ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు అప్పులు లేకుండా జీవించడానికి మినిమం 25 లక్షల నుండి 30 లక్షల లోపు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలి. అదేవిధంగా గాయపడ్డ బాధితులకు కూడా 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. అంటే ఎప్పుడు సనాతన ధర్మం అని చెప్తూ మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తే బాగుంటది? ఎలా? అదే అండి, నేను ఇప్పుడు అదే చెప్తున్నా కదండి, ఎందుకంటే ఇది చాలా బాధాకరం అంటలేనా. ఎందుకంటే ఒక 50,000 రూపాయలు, లక్ష రూపాయలు ఇవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే ఉగ్రవాదుల ఘటనలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వ డబ్బులు 25 లక్షలు 30 లక్షలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదు. సో ఏదేమైనప్పటికీ మీరు అన్నట్టు సనాతన ధర్మం చెప్తూ ముందుకు సాగే ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనేది ఒక ప్రజల్లో ఒక ప్రశ్నగా మారింది. అదేవిధంగా గతంలో మనం చూసినట్టయితే హిందూ దేవస్థానాలపై అనేక దాడులు జరుగుతున్నాయి. ఆంజనేయుని చెయ్యి ఇరిగింది, అదేవిధంగా రథం కాల్పోయింది, అనే విధంగా అనేక విమర్శలు గుప్పించిన నాయకులు ఈ రోజు అధికారంలోకి రాగానే ఎందుకు ప్రజలను నిర్లక్ష్యంగా పట్టించుకుంటున్నారా అనేది అర్థం కావడం లేదు. అదే అంటున్నా అండి, దానిపైన పూర్తి విచారణ జరపాలి. ఎందుకంటే మనము అది హిందూ ప్రజల మనోభావాలకు కూడా సంబంధించింది. అదేవిధంగా ఎందుకంటే మనం ఏదో గుడ్డిగా చెప్పడం, ప్రజలను మోసం చేయడం అనేది కాదండి ఇక్కడ కాన్సెప్ట్. అది ఏదైనా పూర్తిగా అక్కడ విచారణ అయితే జరపాలి. ఆ బాధిత కుటుంబాలకు తప్పకుండా అయితే న్యాయం అయితే జరగాలనేది నేను అనుకుంటున్నాను.